హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మదన కామరాజు కథ జానపద నవల 3వ భాగం విందాం. 2వ నాటి కథ జీవరత్నము అను ఉంగరము కథ. 2వ రోజు సూర్యోదయమున మంత్రి కుమారుడు తన నిత్యకర్మలను తీర్చుకొని షడ్రసోపేతమైన అన్నమును భుజించి దివ్య పుష్ప తాంబూలాదులు ధరించి సూర్యాస్తమయము కాగానే తన పడకింటికి వచ్చి నవరత్న ఖచ్చితమైన హంసతూలిక తల్పం మీద పవళించి నిద్రపోవుచున్నవాడిలాగా నటించుతూ ఉండెను. అప్పుడు రాజకన్యలలో చిన్నది అయిన మనోరమణి అనునది స్నానము చేసి దివ్యంబులైన వస్త్రాభరణములు ధరించి మంచి ఫలములతోనూ గంధ పుష్పాదులతోనూ తన మగని వద్దకు వచ్చెను. అతను నిద్రించుచున్నాడని చూచి అతనిని లేపకూడదని తలచి కొంతసేపు వీణ వాయించి మరికొంతసేపు పాడినను అతను లేకపోవుట చూసి తన కొనవేలితో తాకెను. అప్పుడు మంత్రి కుమారుడు కళ్ళు తెరిచి రాజకుమార్తెను చూసెను. ఆ రాజకుమార్తె, స్వామి, ఇంతటి గాఢమైన నిద్రకు కారణమేమిటి అని అడగగా, పెండ్లి నాటి శ్రమ ఇంకా తీరకపోవుటచే నాకింత గాఢ నిద్ర పట్టెను అని చెప్పగా, ఆ రాజస్త్రీ తాను తెచ్చిన పదార్థాలన్నింటినీ భుజించి తన కోరిక తీర్చవలెనని అన్ని పదార్థాలని తినిపించి పునుగు జవ్వాది అత్తరుతో కూడిన గుమగుమ అని పరిమళించుచున్న చందనమును భర్త శరీరమునందు అద్ది సరస సల్లాపములతో అతనిని కౌగిలించుకొనుటకు వచ్చెను. ఆ రాజస్త్రీ సరస సల్లాపములు ఆ రూపాన్ని చూసి మంత్రి కుమారుని మనసు నిలువజాలక ఆమెపై మోహము కలిగెను. కానీ పరమేశ్వరుని మాటలు గుర్తుకు తెచ్చుకొని ఈ కన్యతో కూడా, ఓ చిన్నదానా, నేనొక చిత్రమైన కథ చెప్పెదను. దానిని విన్న తర్వాత మనమిరువురము సుఖమును అనుభవించెదము అని చెప్పి ఒక కథ చెప్పుట ప్రారంభించెను. ఓ వనితా శిరోమణి, అలకాపురి అని ఒక నగరము గలదు. ఆ నగరమందు అలకేశ్వరుడు అనే రాజు తన మంత్రితో నీతి తప్పక రాజ్యము చేయుచుండెను. సంతానము లేని ఆ రాజుకు చాలా కాలము తదుపరి దైవానుగ్రహము వలన ఒక పుత్రుడు కలిగెను. ఆ చిన్నవానికి 3 ఏండ్లు రాగానే ఆ రాజు చనిపోయెను. అతని తమ్ముడు చేతిమత్సరుడు అనేవాడు రాజ్యాన్ని పాలించుచు తన అన్నకుమారుడిని అన్న భార్యని పోషించుచుండెను. ఈ విధంగా ఉండగా కొన్నాళ్ళకి అతిమత్సరుడు తన అన్నకుమారుడు విద్యలు నేర్చి సమర్థుడైన తనకేమి కీడు చేయునోనని తలచి అన్న భార్య పుత్రులను పోషించకుండెను. అంతటా ఆ రాజస్త్రీ అన్న వస్త్రాదులకు శ్రమపడి దుఃఖించుచు తన కుమారుణ్ణి విడిచి తన పుట్టిల్లు చేరెను. ఆ కుమారుడు వేళకు అన్నము దొరకక ఆ నగరమందే భిక్షమెత్తి జీవించుచూ ఉండెను. కొన్నాళ్ల తర్వాత ఆ తల్లి తన పుట్టిల్లు స్థిరముగాదని తలచి తన ఇంటికి పోయి వర్తకమైనా చేసి బ్రతకవలెనని బంధువుల వద్ద 100 వరహాలు అప్పు తీసుకొని తన నగరానికి పోయి మారువేషమున భిక్షమెత్తి జీవించుచున్న తన కుమారుని చూసి దుఃఖించి అతన్ని తీసుకుని పోయి భోజనము పెట్టి, పుత్రా, మనం ఇలా జీవించుట మంచిది కాదని ఇదిగో 100 వరహాలు అప్పు చేసి తీసుకొని వచ్చి తిని, నీవు దీనిని తీసుకొని పోయి వర్తకము చేయమని ఆ వరహాలని కుమారుడు చేతికిచ్చెను. అతడు ఆ ధనాన్ని తీసుకొని ఆ పట్టణానికి ఆవల ఉండే అడవికి పోవచ్చు ఉండగా ఒక సంసారి తన ఇంటిలో పిల్లి పిల్లల బాధ భరించలేక వాటిని సంచిలో కట్టి తలమీదుగా పెట్టుకుని పోవుచుండగా అతన్ని పిలిచి, అయ్యా, తమ తల మీద ఏమి మోసుకుని పోవుచున్నావని అడగగా అతడు, ఇవి పిల్లి పిల్లలు, వీటిని అమ్మటానికి తీసుకొని పోవుచున్నాను అని చెప్పగా, అందులో ఒక పిల్లి ఎంత అని అడుగగా సంసారి ఒక పిల్లి ఖరీదు 100 వరహాలు అని చెప్పాడు. ఆ రాజపుత్రుడు తన వద్ద 100 వరహాలే ఉన్నాయని చెప్పి నాకు ఒక పిల్లిని ఇవ్వవలేను అని అడగగా ఆ సంసారి తన మనసులో సంతోషించుచు పైకి విసిగిన వాని వలె అభినయించుచు ఒక పిల్లి పిల్లను ఇచ్చెను. ఆ రాకుమారుడు కపటము లేనివాడు కనుక ఆ విధంగా పిల్లిని తీసుకుని తన అమ్మ వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పెను. ఆమె కుమారుడి పిచ్చితనానికి మిక్కిలి దుఃఖించి కోపించి అతన్ని విడిచి తన పుట్టింటికి చేరి కొన్నాళ్ల తర్వాత మరలా పుత్రుని మీద ప్రేమచే 100 వరహాలు అప్పు తీసుకొని వచ్చి తన పట్టణమునకు వచ్చి పిల్లితో కూడి భిక్షమెత్తుకుని జీవించుచున్న కుమారుని చూసి దుఃఖించి మనము గౌరవముగా బ్రతకవలెనని చెప్పి మరలా అప్పు తెచ్చిన 100 వరహాలు ఇచ్చి ఈ 100 వరహాలతోనైనా వ్యాపారము చేసి జీవించమని చెప్పి ఆ వరహాలని కుమారుని చేతికి ఇచ్చెను. అతడు ఆ వరహాలని తీసుకొని అంతకు ముందు వలనే
ఆ అడవిలో పోవుచున్న ఒక పాములు వాడు పాములను పట్టి పెట్టెలో వేసుకుని వచ్చుచూ ఉండగా త్రోవలో పాతాళ లోకములో నుండి అడవిలో తిరుగుచున్న ఆదిశేషుని కుమారుడైన వాసుకి అనే సర్పము వాడి దృష్టిలో పడెను. వాడు దానిని చూసి ఆశ్చర్యముతో, ఇది వింత పాములా ఉన్నది, దీనిని పట్టిన మనకు మంచి జీవనమగును అని తలచి దానిని మంత్రించి ఉపాయముగా పట్టి పెట్టెలో వేసుకుని వచ్చుచూ ఉండగా ఆ రాకుమారుడు వానిని చూసి, ఓయి, ఈ కావడిలో ఉండే సరుకేంటి అని అడగగా, ఈ పెట్టెలలో 2 మంచి పాములున్నాయి, ఒక్కొక్క దానికి 100 వరహాలు ఇచ్చి తీసుకొనెను అని చెప్పగా, అప్పుడు రాజకుమారుడు అది నిజమని తలచి, నా వద్ద 100 వరహాలున్నాయి, నువ్వు ఒక పాముని ఇవ్వమని అడిగెను. ఆ పాములు వాడు, నేడు మనము నక్కమూతి చూచితమని లోపల మిక్కిలి సంతోషించి రాజకుమారుడిచ్చిన 100 వరహాలు తీసుకొని ఆదిశేషుని కుమారుడైన వాసుకుని ఇచ్చి వెంటనే పారిపోయిను. తర్వాత రాజకుమారుడు ఆ పాముని తన రొమ్మును పెట్టుకుని ముద్దాడుచూ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, మనకీక మంచి కాలము, ఇదిగో నేను 100 వరహాలు వెలగల వస్తువును కొన్నాను అని చెప్పి ఆమె చేతికివ్వగా, ఆమె దానిని చూసి అదిరిపడి అబ్బా అని కొంత దూరం పరిగెత్తి, చండాల, నీకిదేమి దుర్బుద్ధి అని మరలా అతన్ని తిట్టి అన్నము పెట్టక కోపగించి అతని ముఖము చూడక తన పుట్టింటికి తిరిగిపోయెను. అంతటా రాజకుమారుడు అతి సంతోషముతో తన ముందు తెచ్చిన పిల్లిని ఇప్పుడు పామును చేతబెట్టుకొని ఇంటింటికి తిరుగుచూ ఉండగా ఆ నగరవాసులు రాజకుమారుణ్ణి కరుణించి అన్నమును పాముకు తగిన పాలు ఇచ్చి ప్రతిదినము కాపాడుచుండెను. రాకుమారుడు తన పాముని గారాబముతో 12 సంవత్సరాలు కాపాడుచూ వచ్చెను. ఈ విధంగా ఉండగా ఆ రాజకుమారుడు అమ్మ 12 సంవత్సరాలుగా కుమారుణ్ణి చూడక ఉండుట వలన మిక్కిలి ప్రేమతో తన కుమారునికి ఇకనైనా మంచి బుద్ధి వచ్చి ఉండునని తలచి మరలా తన అమ్మగారి వద్ద 100 వరహాలు తీసుకొని తన కుమారుని చూడటానికి వచ్చెను. తన పుత్రుడు ముందులాగానే పాముని మెడలో వేసుకొని పిల్లిని చేతపుచ్చుకొని వీధులలో తిరుగుతూ ఉండట చూసి, కుమారా, నువ్వు ఇంకా పసితనము విడువక పామును చేతపట్టుకుని తిరుగుటకు సిగ్గులేదా? నీవు ఈ పాముని నీ వద్ద ఉంచుకున్నట వలన అందరూ నీ వద్దకు వచ్చుటకు భయపడుదురు, కావున నా మాట విని దానిని తీసుకొని పోయి విడిచిపెట్టమనెను. అమ్మ మాట జవదాటకూడదని శాస్త్రము చెప్పి ఉన్నది కావున అతడు ఆ పాము మీద ఉన్న ప్రేమతో, ఓ నాగశిరోమణి, నిన్ను ఇన్ని దినములు గారాభంతో పెంచినాను, కానీ ఈ దినమున ఈ అడవిలో విడవవలసి వచ్చెను అని దుఃఖించి పాముని వదిలి వచ్చుచూ ఉండగా ఆ పాము, ఆహా, ఈ రాజకుమారుడు కపటము లేనివాడు, పామనగా భయపడుదురు, ఇతడు కొంచెమైనను భయపడక 100 వరహాలిచ్చి నన్ను తీసుకుని పోయి ఇన్నాళ్ళు పాలు పోసి తన ప్రాణము కంటే అధికముగా పెంచెను. నేను ఇతనికి ఉపకారము చేయవలను అని తలచి మనుషుల వలె ఓ రాజకుమారుడా అని పిలిచెను. ఈ విధంగా నాగశేషుడు పిలవగా రాజకుమారుడు తిరిగి చూసి, ఎవరూ లేని అడవిలో నన్ను పిలిచేవారెవరని ఆలోచించి మరికొంత దూరము పోగా ముందు వలనే మరలా ధ్వని వినపడెను. ఆ ధ్వని విని రాకుమారుడు వెనక్కి వచ్చి సర్పరాజును చూసి, ఇన్ని దినములు నా మెడలో ఉన్నప్పుడు మాటలాడరాదా అని చేత్తో పట్టుకొని ముద్దు పెట్టి నన్ను పిలిచిన కారణమేమిటి అని అడగగా ఆ నాగరాజు కుమారుడు, నీవు అమ్మ మాట తప్పకూడదని తలచి నన్ను విడిచిపెట్టినందుకు మిక్కిలి సంతోషించి ఎన్ని సంవత్సరాలు నన్ను పోషించినందుకు నీకు మేలు చేయదలిచితిని. నేను ఆదిశేషుని కుమారుడను. ఇన్ని రోజులు నా తండ్రి నన్ను చూడక మిక్కిలి దుఃఖించుచూ ఉన్నాడు. నేను అతని దగ్గరకు పోగానే ఎంతో సంతోషించి నన్ను విడువక ఇంటికి పిలుచుకొని పోవును. అప్పుడు నేను, నన్ను పోషించువాడు భూలోకములో ఉన్నాడు, వాని తావుకు పోవుదును అని చెప్పి వాడెవ్వడని అడుగగా నీ గురించి సవివరంగా చెప్పుతాను. అందుకు సంతోషించి నా తండ్రి రత్నాల పల్లకి పంపుతాడు. నువ్వు దానినెక్కి వచ్చినా మా తండ్రి నీకు విందు చేయించి నా పుత్రుడికి మంచి బుద్ధి చెప్పుము అని అంటాడు. అప్పుడు నీవు తండ్రిని వదలక తండ్రి వాక్యములను వినుచూ ఇక్కడే ఉండుమని చెప్పు. ఆ మాటలకి సమ్మతించి నేను ఉండెదను. దానితో నా తండ్రి మిక్కిలి సంతోషపడి నీకు ఇష్టమైన దానిని కోరిన ఇచ్చెదనని చెబుతాడు. అప్పుడు నువ్వు, అయ్యా, మీ కటాక్షము వలన నాకు కావలసినవి ఉన్నాయి, అయినను నా మనస్సున తమ దగ్గర ఉండే జీవరత్న శిఖా ఉంగరాన్ని ఇచ్చి చాలునని చెప్పుము. అప్పుడు మా తండ్రి నీకా ఉంగరాన్ని ఇచ్చును. దానిని నీ వ్రేలియందు భద్రంగా సమకూర్చుకొని నగరానికి పోయి
పరమశివుణ్ణి ధ్యానించి ఏ ఏ పదార్థాలను కోరుకున్నచో ఆ పదార్థాలు చేకూరును. ఇదే తనను పోషించినందుకు ఇవ్వబోయే ఫలమని చెప్పింది ఆ పాము. అప్పుడు ఆ నాగశేషుడు తన తండ్రి వద్దకు పోయెను. తన కుమారుని చూసి సంతోషించి, ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి పోయావని అడగగా, తాను భూలోకమందు వింతలను చూడటానికి పోగా అక్కడ ఒక పాములవాడు తనను పట్టుకొనగా ఒక రాజకుమారుడు తనను కొని ప్రతిదినము పోషించుట గూర్చి చెప్పెను. తర్వాత నాగశేషుడు చెప్పిన విధముగా అంతనూ జరిగెను. ఆ నాగరాజు రాజకుమారుని ధర్మబుద్ధికి సద్గుణ సన్మార్గానికి సంతోషించి ఏమి కావాలని అడుగగా, మీ కటాక్షమున సకల సంపదలు కలవు. అయినను నా మనస్సు తమ వద్ద ఉన్న జీవరత్న శిఖా ఉంగరాన్ని కావాలని కోరుచున్నది అని అడగగా, ఆదిశేషుడు చాలా సంతోషించి ఆ ఉంగరాన్ని ఇచ్చెను. తర్వాత పల్లకీలో కూర్చోబెట్టి తన మంత్రిని పిలిచి, ఓయి మంత్రి, ఈ రాకుమారుణ్ణి భూలోక బిలద్వారము వద్ద విడిచిపెట్టి రమ్మని ఆనతి ఇవ్వగా, అతడు నాగకుమారుడు రాకుమారుణ్ణి భూలోక బిలద్వారము వద్ద పదిలముగా విడిచిపెట్టారు. తర్వాత నాగేంద్రపుత్రుడు రాకుమారుడికి ఆ ఉంగరము యొక్క ప్రభావాన్ని చెప్పి మంత్రితో నాగలోకానికి పోయెను. రాకుమారుడు ఆదిశేషుడిచ్చిన ఉంగరము వేలున ధరించి తాను అంతకుముందు నాగరాజు కుమారుణ్ణి తీసుకున్న అరణ్యానికి వచ్చి అచట ఒకచోట శుచియగు కూర్చొని ఉంగర ప్రభావము కనుగొనుటకు పరమేశ్వరుని ధ్యానించి ఆ అరణ్యముయే 100 ఆమడల వెడల్పు పొడవు గల ఒక పెద్ద నగరము కావాలని ప్రార్థించగా, క్షణకాలమున తలచిన ప్రకారము భవనము ఏర్పడగా దానికి నిషిధమని పేరు పెట్టాడు. మరలా రాకుమారుడు పరమేశ్వరుని ధ్యానించి ఉంగరము ప్రభావాతిశయములను తలచి ఈ నగరము రథ గజ తురగ పదాదులతో మంత్రి సేనాధిపతులతోనూ సకల పురజనులతోనూ కూడగా సకల సంపద కావలనని తలచిన మాత్రాన్నే అట్లాగే జరిగెను. మరలా రాజశేఖరుడు తాను పెంచిన పిల్లి తన వద్దకు వచ్చి ఉండవలనని కోరగా ఆ ప్రకారముగానే వచ్చెను. అప్పుడు రాజకుమారుడు తనకు రాజన్యుల ముందర మకుటాభిషేకము కావలనని తలచెను. ఉంగర ప్రభావం చేత క్షణకాలంలోనే తలచిన ప్రకారం అయ్యెను. తర్వాత తన మంత్రివర్యులతో మహారాజ్య పాలనము ధర్మం తప్పక చేయుచూ ఉండగా ఒకనాడు రాజకుమారుని అమ్మ కుమారుని పిలిచి, కుమారా, ఈ ఐశ్వర్యము నీకెలాగూ వచ్చెను? దాని విధము నాకు తెలియచెప్పుము అని అడిగిన పిమ్మట రాకుమారుడు జరిగిన విషయము అంతా తల్లికి చెప్పాడు. ఆమె కుమారుణ్ణి ఆశీర్వదించినది. తల్లి ఆశీర్వాదముతో శుక్లపక్ష చంద్రుని వలె దినదినమున వర్ధిల్లుచూ ఉండెను. ఒకనాటి రాత్రి రాకుమారుడు చంద్రకాంత శిలా నిర్మితమైన మహామంటపాన హంసతూలికా తల్పాన పడుకొని, సతిలేని భాగ్యము అడవి కాచిన వెన్నెల కదా అని తన గౌరవమునకు అనుకూలవతి అయిన రూపమున రతీదేవి అయిన సుచరితమున అరుంధతీదేవితో సమానములైన స్త్రీలోకములో ఎక్కడ ఉందని చూడగా, తన నిషిధ నగరానికి 100 ఆమడల దూరంలో ఉండే కనక నగరమున స్వర్ణ నరపాలుని కుమార్తె అని తెలుసుకొని ఆమె తన మందిరముందు ఉండవలెనని తలవగా, ఆమె ఆ విధంగానే అతని మందిరమందు ఉన్నది. ఆమెకు మెలకువ వచ్చి చుట్టూ చూసి తన నగరమేదని, తను దాదులేరని, ఇది కళా నిజమా అని ఆలోచించి చివరకు ధైర్యముతో తనను కౌగిలించుటకు వచ్చుచున్న రాకుమారుని చూసి ఈ విధముగా చెప్పింది. ఓ రాకుమారా, నీ సామర్థ్యాన్ని నేను కనుగొన్నాను. నేనెవరికైనా ఒక రాజపుత్రునకు భార్య కావలసిన దానినే. కనుక నీవు నేను ఇదివరకు ఉండిన స్థలాన విడిచిపెట్టెము. అందరూ ఎరుగునట్టులా నన్ను నువ్వు వివాహము చేసుకున్నటయే న్యాయము. నేను నా తల్లిదండ్రులకు నచ్చజెప్పి నీతో కలియుటకు ప్రయత్నము చేసేదను అనెను. అప్పుడు రాకుమారుడు ఆమెను కన్య ఉండే స్థానానికి తిరిగిపోయేటట్లు చేసెను. ఆమె యథాస్థానమున చేరి ఉదయాన లేచి స్నానము చేసి అలంకరించుకొని తన తల్లిదండ్రులకు నమస్కరించి, తండ్రి, మీరు తగిన పురుషుడు దొరకలేదని ఇన్నాళ్ళు నాకు వివాహము చేయకు ఉన్నారు. మన పట్టణమునకు 100 ఆమడల దూరమున నిషిధ నగరమున ఒక పట్టణము కలదు. ఆ పట్టణమునకు అధిపతి ఒక రాజకుమారుడు. అతడు రూపమునందు మన్మధుడు, పరాక్రమమున శ్రీరామునితో సరి అయినవాడు. అతనికి అన్ని సుగుణాలు ఉన్నాయి. అతనికి ఇంతవరకు వివాహము కాలేదు. కావున అతనికి నాకు పెండ్లి చేయమని చెప్పాను. అక్కడ ఈ విధముగా నుండగా నిషిధరాజు ఉదయాన్నే నిద్రలేచి స్నానము పూజ ముగించుకొని భోజనమైన తర్వాత తన కొలువునకు మంత్రులను పిలిచి, ఓ మంత్రులారా,
ఈ నగరమునకు నువ్వు రామడల దూరమున సువర్ణపురి అని ఒక పట్టణము కలదు. అందున్న రాజును చూసి తగిన మర్యాదతో తన కన్యను వివాహమునకు సమ్మతించమని అడుగమనెను. ఆ మంత్రులు ఆ విధంగానే పోయి కన్యను అడిగెను. తదుపరి సువర్ణపురి రాజు, అమ్మా, నువ్వు చెప్పిన ప్రకారమే ఆ రాజు తన మంత్రులను పంపినాడు. కావున నీ అభిప్రాయం ఏమిటి అని అడగగా కూతురు సిగ్గుపడి తన ఇష్టమును తన తల్లితో చెప్పెను. ఆ రాజు మిక్కిలి సంతోషించి జ్యోతిష్కుని పిలిపించి ముహూర్తము పెట్టించి శుభపత్రికను వ్రాసి మంత్రులకు ఇచ్చి పంపగా వారు ఆ శుభపత్రికను నిషిధరాజు చేతికి ఇచ్చారు. నిషిధరాజు ఆ పత్రికను చూసి సంతోషించి పురోహితులు పెట్టిన ముహూర్తమునందు ఆ కన్యను వివాహమాడాడు. తన కన్యకు అల్లునికి కావలసిన సువర్ణాభరణములనిచ్చి చతురంగ బలములతో నిషిధాపురికి పంపగా అతడు తన భార్యతో తల్లితో నగరమునకు వచ్చి జనులకు తగిన బహుమానాలు ఇచ్చి రాజ్యమును సుఖముగా పాలించుచూ ఉండెను. ఈ విధముగా ఉండగా ఒకనాడు భార్య రాజుతో ఏకాంతముగా ఉన్నప్పుడు వేకువజామున లేచి, స్వామి, ప్రతిదినము నేను సముద్ర స్నానం చేసి మిమ్మలను నా అత్తను పూజించుట నా అభిప్రాయము కనుక నా నివాస స్థలము గుండా సముద్రమునకు ఒక సొరంగ మార్గము ఏర్పరచమనగా రాజు అట్లే కానీయమని అక్కడే కూర్చొని పరమేశ్వరుణ్ణి ధ్యానింపగా సముద్రమునకు ఇంటికి ఒక సొరంగము ఏర్పడెను. రాజు భార్య ఆ సొరంగ ద్వారమున ప్రతిరోజు స్నానము చేసి వచ్చి అత్తను భర్తను పూజించుచూ ఉండెను. ఈ విధంగా ఉండగా ఆ స్త్రీ రోజు వలనే సముద్ర స్నానము చేయినప్పుడు ఆమె తల నుండి ఒక వెంట్రుక వీడి సముద్రంలో పడి అలదెబ్బకు చెండు వలె చుట్టుకొని గట్టు చేరి ఉండెను. కొచ్చి దేశపు రాజు వేటకు పోతూ ఆ సముద్ర తీరపు మార్గమున వచ్చుచూ ఉండగా అతని కంటికి చెండు వలె ఉన్న వెంట్రుకలను చూసి విప్పి చూడగా ఆ వెంట్రుకలు మిక్కిలి పొడవుగా మృదువుగా అతి నీలముగా ఉండుట చూసి, ఈ వెంట్రుకే ఇంత అందముగా ఉంటే దీనికి గల నారీమణి ఇంకెంత అందముగా ఉండునో కదా అని తలచి మోహించి తన నగరానికి వచ్చి ఆ చెండును ఒకచోట ఉంచి సభకు వచ్చిన నగరపు జనులందరినీ పిలిచి, ఓ జనులారా, ఈ వెంట్రుక గల స్త్రీ ఉండు చోటు తెలుసుకుని వచ్చిన వారికి నా రాజ్యమున సగం ఇచ్చేదను అని చెప్పగా జనులు రాజు మాటలు విని ఆశచేత అనేక దేశములలో తిరిగి తిరిగి శ్రమపడ్డారే కాని ఆ కన్యజాడను తెలుసుకోలేకపోయారు. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఆ పట్టణమున ఒక ముసలిది ఆ సమాచారము విని నేను ఆ కన్యను కనుగొని వచ్చదునని చెప్పి రాజు ఎదుట ప్రతిజ్ఞ చేసి రాజు వద్ద ఉన్న వెంట్రుకను చూసి సముద్రపు గట్టునకు వచ్చి ఆనాటి రాత్రి యందు అచ్చట కట్టలు పిడకలు చేర్చి పీనుగును కాల్చువాని వలె నిప్పు పెట్టి ఏడ్చుచూ ఉండగా అంతలో ఉదయమయ్యెను. ప్రతిదినము ఉదయమునందు లేచి సముద్ర స్నానము చేయుటకు వచ్చు రాజస్త్రీ సముద్ర స్నానము చేయుటకు వచ్చినప్పుడు ముసలిది ఏడ్చుచూ ఉండగా దాని సమీపానికి వచ్చి, ఓ అమ్మా, నీవెవరువు, ఎట్లు ఈ విధంగా ఏడ్చుచుంటివి అని అడుగగా ఆ ముసలిది, ఓ కూతురా, ఏమి ఈ విధంగా పలికెదవు? ఇప్పుడు నా వద్ద నుంచి మరణాన్ని పొందితివే, దైవానుగ్రహమున మరలా బ్రతికి వచ్చితివా, నన్ను మరచితివా అని పట్టుకొని ఏడ్చెను. రాజపుత్రిక అది చూసి ఆ ముసలిదానికి తన వంటి కూతురు ఉందేమోనని ఆమె చచ్చిపోయిందో ఏమో కనుకనే నన్ను చూసి భ్రమించి ఏడ్చుచున్నది అని తలచి ఇలా అన్నది, అమ్మా, మనుషుల వలె మనుషులుండుట కలదు. నేను రాజకుమార్తెను, ఇప్పుడు నీ కూతురుగా ఉండెదను, నీ సమాచారము తెలుపుము అని అడగగా ముసలిది, అమ్మా, నేను నా కుమార్తె ఇద్దరము దేశ సంచారము చేయుటకు వచ్చినాము. ఈ స్థలమునందే నా కూతురు చనిపోయినది. నేను దహనము చేసి ఒంటరిగా ఉన్నా నన్ను దేవుని అనుగ్రహమా అన్నట్లు రాజపుత్రిక అయిన నిన్ను నా కూతురిగా అనుకున్నమంటివి. అందుకు సమ్మతించి తిని అనగా రాజకుమార్తె, నువ్వు ఇక్కడే ఉండుము, రేపు వచ్చి నిన్ను తీసుకొని పోతాను అని చెప్పి సొరంగ మార్గము గుండా తన ఇంటికి పోయి అత్తకు భర్తకు రోజు వలె నమస్కరించి ముసలిదాని సంగతి అంతా చెప్పి వారిద్దరూ ఒప్పుకున్న తర్వాత మరునాడు ఉదయము స్నానము చేసి వచ్చినప్పుడు ఆ ముసలిదానిని కూడా తీసుకుని పోయాను. ఈ విధముగా కొంతకాలము గడిచిన తర్వాత ముసలిది, నేను వచ్చిన పని ఏమిటి, ఇక వ్యర్థముగా కాలము గడుపుచుండినా కొచ్చిదేశపు రాజు నా రాకగా ఎదురు చూచునని తలచి ఈ రాజపుత్రికను ఏ విధంగా తీసుకుని పోవచ్చునని ఆలోచించుచూ ఉండెను. ఒకరోజు రాజకుమారుడు తన భార్యను ముసలిదానిని ఇద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకొని
ఈ కాలంలో దొరుకు అరుదైన ఫలమేది అనగా వారు మామిడి పండు అని చెప్పగా, రాజు తన జీవరత్నపు ఉంగరము వ్రేలిలో తగిలించుకొని మామిడి పండు కావాలని తలిచిన క్షణమునే అతి మధురమైన మామిడి పండ్లు కొల్లలు కొల్లలుగా వచ్చి పడెను. అది అందరూ భుజించి ఆనందము పొందారు. ఈ ఆశ్చర్యకరమైన సంగతి చూసి ముసలిది, ఇట్టి శక్తిగల ఉంగరము తనకు దొరికినట్లయితే ఆ రాజస్త్రీని అతి సులభముగా తీసుకుని పోవచ్చునని తలచి 2-3 రోజులు గడిచిన తర్వాత తలనొప్పి అని పడుకొని ఉండగా రాజపుత్రిక చూసి, అమ్మా, ఆరోగ్యము బాగుండలేదా అని అడుగగా, ముసలిది, కూతురా, నేనేమి చెప్పగలను, తలనొప్పి నన్ను చంపుతున్నది అని చెప్పగా, వెంటనే రాజవైద్యుల్ని పిలిపించదును అని వారిని పిలవగా, వారిచే వైద్యము చేయించుకొనుచు వారిచ్చిన ఔషధాలని తీసుకుంటూనే అయ్యో అని దీనముగా మూలుగుచూ ఉండెను. అప్పుడు రాజకుమార్తె మరలా ముసలిదాని దగ్గరికి వచ్చి నొప్పి ఎలాగ ఉన్నది అని అడుగగా, నొప్పి రోజు రోజుకు పెరుగుచున్నది, కానీ తగ్గలేదు, నేను ఓర్వలేకున్నాను అని ఏడ్చుచు రాజకుమార్తెను ఒక పక్కకు తీసుకొని పోయి, నీ భర్త చేతికి ఉన్న జీవరత్నపు ఉంగరము కొంతసేపు నా చేతికి తగిలించినచో ఈ నొప్పి తగ్గును, లేకపోయినట్లయినా తగ్గదు అని చెప్పాను. అప్పుడు రాజకుమార్తె రాజు చేతిలో ఉండే ఉంగరము నాకే విధంగా లభించును అని అడగగా, అప్పుడు ఆ ముసలిది, రాజుకి కోపము రాకుండా ఉండే విధంగా నేనొక ఉపాయము చెప్పెదను అని ఇట్లు చెప్పాను. నీవు నేటి రాత్రి పడకింటికి పోయినప్పుడు రాజు నీపై మిక్కిలి మోహముతో క్రీడించుటకు వచ్చును. అప్పుడు బిగువ చూపించి కోపించిన దానివలే ఉండుము. రాకుమారుడు నీ అలక తీర్చుటకై ప్రియమైన మాటలు చెప్పును. అప్పుడు నీవు రాజుతో, మీరు ధరించడి ఉంగరమును ఎప్పుడైనా నా చేతికి ఇచ్చితిరా అని అడుగు. అప్పుడు నీ మగడు నీపై మక్కువతో ఆ ఉంగరాన్ని నీకిచ్చును. నీవు దానిని నాకివ్వుము, నేను ఉదయమునే నీకు తిరిగి ఇచ్చెదను. ఆ రాజకుమార్తె ముసలిద చెప్పిన మాటలకు ఒప్పుకొని ఆ రాత్రి తన పడక గదికి చేరగానే రాకుమారుడు ఆమెతో సరస సల్లాపములు చేయరాగా, రాజకన్య అలిగిన దానివలే మాట్లాడక ఉండగా రాజు అలుక తీరునటులా కొంతసేపు మంచి మాటలు చెప్పగా దానికి తిరిగి ప్రతిగా మాట్లాడుచుండెను. అప్పుడు రాజు బాధతో, ఓ శ్రీరత్నమా, నా మీద నీకింత కోపమేలా, నీకు ఏమి కావలనో అది ఇచ్చెదను అనగా, ఆ రాజకుమార్తె ఇదే మంచి సమయమని తలచి తన అభిప్రాయాన్ని తెలియపరచెను. అప్పటికే రాజు మోహము వలన కాల వ్యత్యాసమైందని తలచి వెంటనే నవ్వుచూ తన చేతి ఉంగరాన్ని తీసి రాజకన్యకు ఇచ్చెను. ఆమె ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడ ఉండక కాళ్ళు కడుక్కొని దానివలే నటించి అతి శీఘ్రముగా వచ్చి ఉంగరాన్ని ముసలిదాని చేతికిచ్చి మరలా పడకింటికి పోయింది. ఆ ముసలిది ఆ ఉంగరము తన వేలికి తగిలించుకొని మా పట్టణానికి పోవాలని తలచగా ఆ ఉంగర ప్రభావము చేత ఒక సెకను కాలములో తన పట్టణానికి చేరి రాజును చూసి ఈ విధంగా చెప్పింది, ఓ రాజా, నీ ఇష్టము నెరవేరునట్లుగా ఒక దివ్య రత్నపుటు ఉంగరాన్ని తెచ్చితిని. ఇదిగో, తమ చేతికి ధరించి మీకిష్టమైన దానిని తలచితిరా. ఏ వస్తువు ఏ లోకమునందు ఉన్నను ఈ ఉంగర ప్రభావము వలన అది సమకూరును అని రాజు చేతికివ్వగా అతడు దానిని ధరించి, నేను తలచిన రాజకన్యకామణి నా చెంతకు రావలయును, ఆమె మగడైన రాజకుమారుడు వెర్రివాడు కావలయును, ఆ రాజు పట్టణము మంటలలో దహించబడవలను అని తలచెను. ఉంగర ప్రభావము వలన ఆ రాజు కోరినట్లుగానే నిషిధరాజు పిచ్చివాడయి తన పిల్లిని మాత్రము విడవక దేశదేశము తిరుగుచూ జీవించుచుండెను. వాని పట్టణమంతయు కాలిపోయెను. ఆ రాజు భార్య కొచ్చిరాజు దగ్గరకు చేరుకునెను. ఈ విధంగా కొచ్చిదేశపు రాజు వద్దకు చేరుకున్న రాజకుమార్తె కొచ్చిరాజును చూసి, హాహా, మాకు మేమే కీడు సంపాదించుకుంటుమి. ఆ కపటపు వృద్ధ స్త్రీ దుర్బుద్ధి ఎరుగక ఇన్నాళ్ళు తల్లివలే భావించి నిష్కపటముగా ఉండినందువలనే ఈ విధమైన ఆపద సంభవించినది అనుకొనుచూ ఉండగా కామముతో ఆమె మీదకు రాసాగాడు కొచ్చిరాజు. అతని నుండి యుక్తిచే తనను రక్షించుకోదలచి రాజకన్య అతడితో, ఓ రాజేంద్ర, నీవే నాకు భర్త అని, నేను నీకు భార్య అని బ్రహ్మదేవుడు తలపై వ్రాసను కనుక నీ చెంతకు వచ్చి తిని. నాకు 8 రోజులు వ్రతము కలదు. కావలసిన పదార్థాలు ఇచ్చినచో బ్రాహ్మణ భోజనంబు చేయించి 9వ నాడు నీతో కలిసదును అని చెప్పగా రాజు ఆమె ఇష్టమునకు మెచ్చి తన అనుచరులను పిలిచి ఈ రాజకన్యకు కావలసిన పదార్థములు ఇవ్వమని ఉత్తర్వు ఇచ్చినాడు.
ఉంగరము తెచ్చిన ముసలిది తన తల్లి వలనే అన్ని పదార్థాలని రాజకన్యకు సమకూర్చుచుండెను. రాజకన్యకయు తనకు కావలసిన ద్రవ్యము తీసుకొని రోజుకు ఒకటింటికి 10,000, 20,000 ఈ విధంగా దానములు చేయుచూ ఉండెను. ఇలా 7 రోజులు గడిచినాయి. 8వ రోజున పేదలకు పరదేశస్థులకు అన్నదానము చేయునట్టులా దండోరా వేయించినది. దానితో ఎంతోమంది అక్కడికి వచ్చారు. తర్వాత అన్నసత్రమునందు సకల పదార్థములతో వంట చేయించి అందరినీ పిలిచి వరుసగా కూర్చోబెట్టి ఆకులు వేయించి అన్నము వడ్డించే సమయంలో ఆ వరుసలో పిచ్చి పట్టిన రాజు కూర్చుండి ఆకు వేయువాన్ని చూసి, నా పిల్లికి కూడా ఒక ఆకు వేయమనగా, చిచి పిల్లికి ఆకేమిటి అనగా, వెర్రిరాజు నా పిల్లికి నాకు ఆకు వేసి వడ్డించవలను అని గోల చేయసాగెను. సమారాధన చేయు రాజు ఆ మాటలు విని పనివారిని మందలించి, పిల్లి కూడా ఒక జీవమే కదా, దానికి ఆకు వేయమనెను. ఆ మాటలు విన్న పనివారు పిల్లికి కూడా ఆకు వేసి రాజుకు పిల్లికి తృప్తిగా వడ్డించారు. అందరూ భోజనములు చేసి తాంబూల దక్షిణములు స్వీకరించి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. పిమ్మట రాజపుత్రికయు శేషమును భుజించెను. పిచ్చిపట్టిన రాజు 7 రోజులుగా మంచి భోజనము లేక కృషించి ఇక్కడ మంచి భోజన పదార్థాలని భుజించుట చేత మిక్కిలి బడలికతో ఆ కొచ్చిదేశపు రాజు పడకింటి వెనుక పార్శ్వము తిన్నె మీద పిల్లితో కూడా పడుకొని నిద్రపోవుచూ ఉన్నాడు. పనివారు ఎంగిలి ఆకులను ఆ పిచ్చిరాజు పడుకున్న అరుగు మీద పడవేశారు. ఆ పదార్థాలను తినుటకు ఎలుకలంతా వచ్చి వాటిని తిను సమయాన పిచ్చిరాజు వద్ద ఉన్న పిల్లి ఈ ఎలుకరాజును పట్టుకునినట్లయినా తన రాజు జీవరత్న ఉంగరము తీసుకొని వచ్చెనని మెల్లగా లేచి ఎలుకరాజును పట్టుకొనెను. అప్పుడు ఎలుకరాజు భయముతో అయ్యా అభయమని మొరపెట్టగా పిల్లి దానిని చూసి, ఓ ఎలుకరాజా, ఈ దేశపు రాజు దగ్గర మా రాజుగారి జీవరత్నపు ఉంగరము ఉన్నది. ఆ ఉంగరము తెచ్చి ఇచ్చినట్లయితే నిన్ను విడిచిపెట్టెదను అనగా ఆ ఎలుకరాజు తన దండుని పిలిచి తక్షణమే కొచ్చిరాజు వద్ద ఉన్న జీవరత్నపు ఉంగరాన్ని ఏ విధముగానైనా వెతికి ఇచ్చినట్లయితే నా ప్రాణము దక్కునని వారికి చెప్పగా ఆ ఎలుకల గుంపు రాజు గృహానికి పోయి అక్కడ వెతుకుచూ ఎక్కడా కనిపించక రాజు పడక గదిలోకి పోయి చూడగా అక్కడ బంగారు గొలుసులో తగిలించి ఉన్న ఉంగరము కనిపించి అక్కడికి పోయి ఆ గొలుసును పట్టి లాగి ఆ ఉంగరాన్ని పళ్లతో కరుచుకొని తెచ్చి తమ రాజముందురు పెట్టగా పిల్లి ఉంగరాన్ని చూసి ఎలుకరాజును విడిచి యథేచ్ఛగా మీ తావుకు పొమ్మని ఆ ఉంగరాన్ని పళ్లతో తీసుకుని వచ్చి తన రాజు గుండెపై పెట్టగా రాజు మేలుకొని ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపడి పిల్లిని అడగగా పిల్లి, ఓ రాజా, ఈ రాజు ముసలిదానిని పంపి మోసము చేత నిన్ను నీ భార్యను మోసగించి ఈ ఉంగరాన్ని దక్కించుకొని మీ పట్టణము కాలిపోవునట్లు చేసి తమకు పిచ్చి పట్టునట్లు చేసి తమ భార్యను అతని దగ్గరకు వచ్చినట్లు చేసుకొనెను. తర్వాత మీ భార్యను బలాత్కరింప ప్రయత్నింపగా ఆమె నాకు 8 రోజులు వ్రతమున్నదని చెప్పి రాజు వద్ద ఉన్న ద్రవ్యమంతయు హరింపచేయుచు సమారాధన చేయించగా మీరు వచ్చితిరి. అందరూ తినగా మిగిలిన అన్నమును బయట పడవేయగా ఎలుకల గుంపు దానిని తినుటకు రాగానే నేను యుక్తితో ఆ ఎలుకల రాజును పట్టి ఆ ఉంగరాన్ని మన చెంతకు తెప్పించి తిని కనుక ఈ ఉంగరమును మీ చేతిలో ధరించి మన పట్టణమునకు పోదము రండి అని పిల్లి చెప్పగా రాజు సంతోషించి ఒకచోట కూర్చొని కాలిపోయిన తన పట్టణము మునుపటి వలనే కావలనని తలచెను. పూర్వము వలనే తన భార్య తన వద్దకు రావలెనని తలవగా అట్లే జరిగెను. తరువాత శత్రువైన కొచ్చిరాజు యొక్క నగరము కాలిపోవలెనని మోసపుచ్చిన ముసలిది తన వద్దకు రావలెనని తలవగా ఆ విధంగానే శత్రువు పట్టణము కాలిపోయి ఆ రాజుకు పిచ్చి పట్టినది. ఆ ముసలిది రాజు వద్దకు వచ్చెను. తరువాత రాజకుమారుడు తన మంత్రివర్గముతో పట్టణములో ఉండు పౌరులను పిల్లిని భార్యను పిలిచి జీవరత్నము తనకు వచ్చిన విధము దాని ప్రభావము తెలియచెప్పి అట్టి ఉంగరాన్ని ముసలిది మోసము చేసి తీసుకుపోయిన విధానము చెప్పి దానితో పాటే కొచ్చిరాజు వద్దకు పోయిన తన భార్య పనిన ఉపాయమును చెప్పి తాను పెంచుకుంటున్న పిల్లి ఏ విధముగా ఈ ఉంగరము తన వద్దకు వచ్చినట్లు చేసిందో చెప్పి ఆ చెడ్డ ముసలిదానిని సున్నపు కాలువలో ముంచి భస్మము చేయించి అతని భార్య మొదలగు వారితో కలిసి అతని పట్టణమున సుఖముగా ఉండెను. ఓ కాంతా శిరోమణి, వింటివా? ఇట్టి సామర్థ్యము గల రాకుమారుని గదా నువ్వు పెండ్లి చేసుకోవలయును అని చెప్పి కథ ముగించెను. అంతలో సూర్యోదయమయ్యను.
రాజపుత్రికయు అంతఃపురము చేరెను. మంత్రి కుమారుడు నిత్యకర్మలను తీర్చుకున్నటకు పోయెను. మదన కామరాజు కథలు 3వ భాగం సమాప్తం. రేపు మంత్రి కుమారుడు చెప్పిన 3వ రాత్రి కథ విందాము. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.